మంగళగిరి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గల మోతుకూరి మాలకొండయ్య మెమోరియల్ ఇండోర్ స్టేడియం డోనర్ మెంబర్ గాజుల శ్రీనివాసరావు రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 అసిస్టెంట్ గవర్నర్ గా ఎన్నికైన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని స్టేడియం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం స్టేడియం ఆవరణలో గాజుల శ్రీనివాసరావుకు అభినందన సత్కార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఎంఎంకే స్టేడియం ప్రతినిధులు రావూరి రమేష్ బాబు, కొత్తపల్లి శ్రీనివాసరావు, ఉడతా శ్రీనివాసరావు, మౌలాఖాన్, శివాజీ, మాచెర్ల శ్రీనివాసరావు, సిటీ కేబుల్ శ్రీను, అవ్వారు శ్రీనివాసరావు, బుజ్జి, కె సైదానాయక్ తదితరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సత్కార సభలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్ విన్నకోట శ్రీనివాసరావు, మంగళగిరి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ప్రగడ రాజశేఖర్, చార్టర్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి ఇసునూరు, కార్యదర్శి పారేపల్లి నిరంజన్ గుప్తా, కోశాధికారి కేవీఎస్ ప్రకాశ్రావు, పూర్వ అధ్యక్షుడు అందే రేవంత్, పూర్వ కోశాధికారి వడ్లమూడి శ్రీనివాసరావు, రోటరీ ప్రతినిధి కె శివరామరాజు, ప్రముఖ వైద్యులు టిఎస్ రాఘవ, దంత వైద్యులు చక్రవర్తి చింతకింది తదితర స్టేడియం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రతినిధులు మాట్లాడుతూ స్వర్ణకార రంగంలో స్వశక్తితో ఎదిగిన గాజుల శ్రీనివాసరావు అందరివాడిగా గుర్తింపు పొందారని కొనియాడారు. ఎంఎంకే స్టేడియం డోనర్ సభ్యుడిగాను, ఎల్ఎన్ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ కోశాధికారిగా, మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడిగా సేవా రంగంలో తనదైన ముద్ర వేశారని, వీరి సేవలకు గుర్తింపుగా రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3150 అసిస్టెంట్ గవర్నర్ గా పదోన్నతి లభించిందని వారు అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు మంగళగిరి రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారని, ఇప్పుడు రోటరీ అసిస్టెంట్ గవర్నర్ గా మంగళగిరి రోటరీ క్లబ్ తో పాటు గుంటూరు సెంటినియల్, పొన్నూరు, బాపట్ల రోటరీ క్లబ్లకు బాధ్యత వహిస్తారని, ఇదే స్ఫూర్తితో మున్ముందు మరిన్ని సామాజిక పరమైన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా స్టేడియం ప్రతినిధులు, సభ్యులు, రోటరీ క్లబ్ ప్రతినిధులు తదితర ప్రముఖులు గాజుల శ్రీనివాసరావును పట్టు శాలువాలు, పూలమాలలు, బొకేలతో ఘనంగా సత్కరించారు. మంగళగిరి ప్రెసిడెంట్ గారు ప్రహ్లాద రాజశేఖర్ గారు, అలాగే చార్టర్డ్ ప్రెసిడెంట్ సార్ అనిల్ చక్రవర్తి గారు, వీరు కూడా వారిని వచ్చి సన్మానించిన తర్వాత మెంబర్స్ వరుసగా సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అందుబాటులో తీసుకొచ్చినందుకు తర్వాత అనిల్ చక్రవర్తి గారు ఆహ్వానితులు సత్కరిస్తున్నారు. తర్వాత ఉత్తరరాజు పెద్దిరాజు గారు ఓకే అండి. ఓకే అండి. మా మిత్రులు శ్రీనివాస్ గారు అసిస్టెంట్ గవర్నర్ ఆఫ్ రోటరీ క్లబ్ అయినందుకు చాలా సంతోషిస్తున్నాం. ఆయన మాకు ఇప్పటి నుంచో మిత్రులు అందరు వాడు మాకు చాలా ఆప్తుడు. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ ఇన్ ది ఫ్యూచర్ అండ్ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి పాస్ట్ ప్రెసిడెంట్, మా బెస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి గాజు శ్రీనివాసరావు గారు రోటరీ డిస్ట్రిక్ట్ 3150లో 4 క్లబ్లకి అసిస్టెంట్ గవర్నర్గా ఎలక్ట్ అయినందుకు అభినందనలు తెలియజేస్తూ
ఈ రోజున ఎంఎంకే స్టేడియం వారు ఆయనకు ఒక చిన్న చిన్న చిరు సత్కారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి సాధారణంగా అసిస్టెంట్ గవర్నర్‌గా ఎలక్ట్ అవ్వటానికి గవర్నర్‌లు గాని, లేదా ఇతర సభ్యులు గాని సిఫార్సు మీద జనరల్‌గా సెలెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ శ్రీనివాసరావు గారి విషయంలో యునానిమస్‌గా అందరూ కూడా ఆయన యొక్క ప్రతిభను ఆధారంగా చేసుకొని, ఆయన యొక్క లీడర్‌షిప్ క్వాలిటీస్‌ని బేస్ చేసుకొని, ఆ పోస్ట్ ఆయనకి వెతుక్కుంటూ వచ్చింది. ఈ సందర్భంగా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ, మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని, అలాగే భవిష్యత్తులో ఆయన గవర్నర్‌గా గూడా పదవులు నిర్వహించాలని జెప్పి ఆశిస్తూ ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాను. గాజుల శ్రీనివాసరావు గారు డిస్ట్రిక్ట్ 3150 అసిస్టెంట్ గవర్నర్ గా అయిన సందర్భంలో ఐ థింక్ సిరీస్ ఆఫ్ సెలబ్రేషన్స్ దిస్ ఇస్ ద ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ వన్ బీయింగ్ హెల్డ్ ఇన్ మంగళగిరి. అంటే ఆయన ఏంటంటే రోటరీలోనే కాకుండా అనేక వివిధ సంస్థలు ఇక్కడ స్టేడియంలోను, స్వర్ణకార సంఘాల్లోను, టీడీపీ పార్టీలోను ఆయన కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. ఆ, అందరూ కూడా ఆయన తోటి మిత్రులు, ప్రతి సంఘంలోనూ ఆయన ఉన్నటువంటి తోటి మిత్రులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేయడం. ఎందుకంటే జనరల్ గా ఏదైనా పదవి వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సంతోషిస్తూ ఉంటారు, క్లోజ్ మిత్రులు కొంతమంది కూడా సంతోషించవచ్చు. కానీ ఇంతమంది తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆ, ఆయన పదోన్నతికి అభినందనలు తెలియజేస్తూ ఒక వెల్లువలాగా సెలబ్రేషన్స్ చేయడం అనేది చాలా విశేషం. ఆయన ఒక పీపుల్స్ మ్యాన్ అనేందుకు ఇదే తార్కాణం. రానున్న కాలంలో ఆయన మరింత ఉన్నత పదవులు చేపట్టి సమాజానికి మరింత హితం చేకూర్చాలని కోరుకుంటాం. అంతే మరి అలాగే ఉండాలి. మా స్టేడియం డోనర్ మెంబర్ అయినటువంటి గాజుల శ్రీనివాసరావు రోటరీ డిస్ట్రిక్ట్ 3150 అసిస్టెంట్ గవర్నర్గా నియమితులైన సందర్భంలో చాలా సంతోషంగా ఉంది మాకు. ఈ 24-25 సంవత్సరాల్లో మంగళగిరి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా ఆయన మంగళగిరిలో పనిచేశారు. మేము 24-25లో తాడేపల్లిలో పనిచేసాం. ఇద్దరం కలిసి ఒకే సంవత్సరం ప్రెసిడెంట్లుగా పనిచేయడం చాలా సంతోషం మాకు. ఈ గాజుల శ్రీనివాసరావు మంగళగిరిలో చాలా కార్యక్రమాలు చేసి ఉన్నాడు. పార్టీల్లో చేస్తుంటాడు, స్టేడియంలో చేస్తుంటాడు. ఈయన అందరిలో కలిసిపోయేవాడు. ఈయన భవిష్యత్తులో ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తాను. గాజుల శ్రీనివాస్ గారు రాబోయే రోటరీ ఇయర్కి అసిస్టెంట్ గవర్నర్గా ఎలక్ట్ అయినందుకు మొట్టమొదటిగా ధన్యవాదాలు. గాజుల శ్రీనివాస్ గారు అంటేనే ఒక వైబ్రేషన్. రాబోయే సంవత్సరం ఉదయ్ పిలాని గారు అని చెప్పి రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఉండబోతున్నారు. వారి హయాంలో అంటే వారు కూడా ఇంతకంటే చాలా వైబ్రేట్గా ఉంటారు. వారి హయాంలో వీరు కూడా అసిస్టెంట్ గవర్నర్గా ఉండటం, ఆ టైంలో మెయిన్ ప్రెసిడెంట్గా ఉండటం అనేది ఒక మంచి అవకాశంగా అనుకుంటున్నాం. ఈ సంవత్సరంలో జరిగేటువంటి ప్రతి ప్రాజెక్టులో కూడా అంటే మంగళగిరి వైపు నుంచి జరిగిన ప్రతి ప్రాజెక్టులో కూడా గాజు శ్రీనివాస్ గారి ముద్ర ప్రత్యేకంగా ఉంటుంది. అలానే వారితో పాటు రోటరీ ముద్ర కూడా ఇంకా బాగా ఇనుమడింప జరుగుతుందని చెప్పి అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఈ రోజున ఎంఎంకే స్టేడియంలో నాకు ఈ సన్మానం జరగడం ప్రారంభమైంది. ఈ సన్మానానికి ముఖ్య కారకులైనటువంటి మన స్టేడియం ప్రతినిధి మరియు మా గురువు తుల్యులైనటువంటి రావూరు రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఇది జరగడం అంత ఆనందంగా ఉందండి. రమేష్ బాబు గారితో ఈ స్టేడియంకు ముందు నుంచే నాకు అనుబంధం ఉన్నది. ఆయన నా ప్రయాణం జీరో కానుంచి బిగిన్ అయినప్పుడు, నా స్వర్ణకార వృత్తిలో వచ్చినప్పుడు ఆయన నన్ను ఎంతో ప్రోత్సహించి స్టిల్ ఈ రోజు వరకు కూడా ఫైనాన్స్ పరంగా కానివ్వండి, ఆర్థికంగా అన్ని రకాలుగా నన్ను ముందుండి నడిపిస్తూ ఉన్నారు. ఈ రోజు నాకు ఈ అసిస్టెంట్ గవర్నర్ రావడంలో కూడా ఆయన ప్రముఖ పాత్ర ఉంది. అంతేకాకుండా నేను రోటరీ క్లబ్లో సభ్యుడిని అయ్యింది. ఆ రోటరీ క్లబ్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటామండి. ఈ సేవా కార్యక్రమాలతో పాటు ఎన్నో మాకు మంచి మంచి విషయాలు మా క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ అయినటువంటి అనిల్ చక్రవర్తి గారి ద్వారా తెలుసుకున్నాము. మన సభ్యులందరి సహకారంతో ఈ రోజున నేను అసిస్టెంట్గా ఉన్నాను. ఎంతో ఆనందంగా ఉంది. అంతేకాకుండా మేము మంగళగిరి ఎల్ఎన్ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ అనే స్వర్ణకార సంస్థ కూడా నేను కోశాధికారిగా ఉన్నానండి. ఈ కోశాధికారిగా ఉన్న సందర్భంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాను. ఈ సేవా కార్యక్రమం చేయడానికి మన ఎమ్మెల్యే మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో ఎన్నో సేవా కార్యక్రమాలకి స్వర్ణకారులకు చేస్తూ ఉన్నాము. మునుముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అంతేకాకుండా ఈ రోజున ఇంతమంది ఆత్మీయుల మధ్యన ఈ
ఘనంగా ఈ ఏర్పాట్లు జరుగుతుంటే నాకు ఎంతో ఆనందంగా ఉందండి. ఈ సభాముఖంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మా మిత్రుడు మరి గాజుల శ్రీనివాసరావు గారికి రోటరీ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ గవర్నర్గా పదవి రావడం మరి స్టేడియం సభ్యులకే కాకుండా మాబోటి మంగళగిరి పట్టణంలో ఉన్న మా మిత్రులందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. మరి ఒక మనిషికి సేవాభావాన్ని అలవర్చుకొని ఒక సంఘాన్ని నిర్మించుకొని రోటరీ క్లబ్ అనే దాంట్లో సభ్యుడిగా జాయిన్ అయ్యి మరి గత 4-5 సంవత్సరాల నుంచి అనేకమైన సేవా కార్యక్రమాలని మరి గాజుల శ్రీనివాస్ గారు చేస్తున్నారు. గతంలో మరి పశువుల హాస్పిటల్లో మరి అధ్వాన స్థితిలో ఉన్నప్పుడు మరి దాన్ని ఒక మరి కొత్తపల్లి గారి ద్వారా తెలిస్తే దానికి 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ పశువుల హాస్పిటల్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన ఘనత గాజుల శ్రీనివాస్ది. అలాగే అనేకమైన సేవా కార్యక్రమాలు నియోజకవర్గంలో మరి అతని సేవాభావాన్ని అలవర్చుకొని మనిషికి తనకున్న దాంట్లో సహాయం చేయడం అనేది చాలా దాతృత్వమైన గుణం. ఆ గుణం శ్రీనివాస్ గారికి ఆ భగవంతుడు ఇచ్చాడు. మరి ఆయన ద్వారా అనేకమైన సేవా కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో స్కూల్స్లో కానీ అలాగే టెంపుల్స్లో కానీ అలాగే అనేక చోట కూడా ఆయన సేవని ఆయన కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ రోజున చాలా మంచి రోజుని నేను భావిస్తున్నాను. మా సోదరుడు అలాగే స్టేడియంలో అందరూ ఆప్యాయంగా గాజు అని పిలుచుకుంటూ ఉంటాం. అతను మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు అయిన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాడు. అంటే గతంలో కన్నా మెరుగ్గా చేశాడని చెప్పి చాలా మంది భావిస్తూ ఉంటారు. భావించడం కాదు, అతను చేసిన కార్యక్రమాలు కూడా అలాగే ఉన్నవి. ఎంతో మందికి అతను ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారం అందిస్తున్నాడు. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని అసిస్టెంట్ గవర్నర్గా నియమితులయ్యాడు. ఏది ఏమైనప్పటికీ ఈ రోజున మా స్టేడియం తరఫున గాజు శ్రీనివాస్కి అభినందన జరగటం, అలాగే ఇతను లోకేష్ గారి స్ఫూర్తితో పలు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాడు. మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. ఎంతో సంతోషంగా ఉంది. ఇలా ఎదిగి అది కూడా చేయాలని ఎదగాలని కోరుకుంటున్నాను. మా మిత్రుడు గాజుల శ్రీనివాసరావు గారు అసిస్టెంట్ గవర్నర్గా నియమించిన సందర్భంగా ఈరోజు ఎంఎంకే స్టేడియంలో అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. మా మిత్రుడు గాజుల శ్రీనివాసరావుకి రోటరీ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్లో భాగంగా మంగళగిరి ప్రాంతంలో అసిస్టెంట్ గవర్నర్గా ఆయన ఎన్నికవడం చాలా సంతోషం. వారికి మా మిత్ర బృందం అలాగే స్టేడియం తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తుంది.